ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 1-2 తరగతులకు 2 పుస్తకాలు, 3-5 తరగతులకు 4 పుస్తకాలు ఉంటాయి. సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వం పుస్తకాలను అందిస్తుంది. జూన్లో మొదటి సెమిస్టర్ పుస్తకాలు, తర్వాత రెండో సెమిస్టర్ పుస్తకాలు అందిస్తారు. 1-2 తరగతుల విద్యార్థులకు ఇక నుండి 2 పుస్తకాలే ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, గణితం పుస్తకాలు కలిపి 1 చేయనున్నారు. 3, 4, 5 తరగతులకు 4 పుస్తకాలు ఉంటాయి. 6-9 వరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఒకే పుస్తకంగా ఉంటాయి. మిగతా సబ్జెక్టులకు విడిగా పుస్తకాలు ఇస్తారు. సెమిస్టర్ విధానం వల్ల పుస్తకాల బరువు సగానికి తగ్గనుంది. సెమిస్టర్ విధానంలో విద్యార్థులకు ఏడాదికి 2 సార్లు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గనుంది. రాష్ట్రంలో ఆదర్శ విద్యను ప్రవేశపెట్టేందుకు గాను ప్రభుత్వం సిద్ధమైంది. 10,000 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. ఇంటర్ మొదటి ఏడాదితో ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకువస్తున్నారు. విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ విద్యకు అర్హత సాధించేలా ఎంవైపీసీని ప్రవేశపెడుతున్నారు. తెలుగు శాస్త్రీయ సంగీత ప్రపంచం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు నివాళులు అర్పించింది. అభినవ అన్నమయ్యగా కీర్తి గడించిన గరిమెళ్ల గత రాత్రి తిరుపతిలో గుండెపోటుతో మరణించారు. ప్రతి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన కచేరీ ఉంటుంది. ఇక నుండి ఆయన గానం వినిపించదు అనే సత్యాన్ని భక్తులు, సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలో జన్మించిన గరిమెళ్ల సంగీతంలో డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ 1 సంగీతకారునిగా రాణించారు. ఆయన 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు కూడా స్వరపరిచారు. 25,000కు పైగా స్వీయ కృతులను సృష్టించారు. 6,000కు పైగా కచేరీలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సహా పలు రాష్ట్ర, కేంద్ర అవార్డులు ఆయనను వరించాయి. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజును ఎమ్మెల్సీ సీటు వరించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు ఈ నెల 15న ఖాళీ కానున్నాయి. ఇవి భర్తీ చేసేందుకు గాను ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు. ఇప్పటికే కూటమిలో భాగంగా జనసేనకు 1 కేటాయించారు. తాజాగా బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశాన్ని కల్పించారు. జనసేన నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ కేటాయించగా ఆయన నామినేషన్ వేశారు. టీడీపీ 3, బీజేపీ, జనసేన చెరొక సీటుకు పోటీ పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. బీసీలకు 2, ఎస్సీ మహిళకు 1 సీటు కేటాయించింది. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర యాదవ్, అనంతపురానికి చెందిన బీటీ నాయుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు పలికింది. తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్ 1 సీటును తమతో పొత్తులో ఉన్న సిపిఐకి కేటాయించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అదే సమయంలో పలు నగరాల్లో ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. రంజాన్ నెలలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న టోర్నమెంట్లో మరో ఇస్లామిక్ దేశం దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారతదేశం గెలవడం కొన్ని వర్గాలకు మింగుడు పడడం లేదు. దాంతో గొడవలు జరిగాయి. మధ్యప్రదేశ్లో మహూ పట్టణంలో అర్ధరాత్రికి కొంచెం ముందు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఊరేగింపుగా వెళుతున్నప్పుడు జామా మసీద్ ప్రాంతంలో కొందరు దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. క్రికెట్ ప్రేమికుల వాహనాలను ధ్వంసం చేశారు. 2 వాహనాలను, 2 దుకాణాలను తగలబెట్టారు. మహారాష్ట్ర నాగ్పూర్లో వేల మంది క్రికెట్ అభిమానులు రహదారుల మీదకు వస్తే వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్లో కూడా పోలీసులు క్రికెట్ ప్రేమికులపై లాఠీ చార్జికి తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్ సహరన్పూర్లో సంబరాలు జరుపుకుంటున్న అభిమానులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఒక అభిమాని చేతిలోని భారత జెండాను ఒక ఎస్ఐ లాక్కొని విరగొట్టాడు. జెండాను తలకిందులుగా పట్టుకొని దాంతో జనాలను కొట్టడం మొదలుపెట్టాడు. ప్రజలంతా తిరగబడడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుండి భారత జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ కేసులో A2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. A3 అసర్ అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలకు జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది.
సుభాష్ శర్మ ఇప్పటికే జైల్లోనే ఉన్నాడు. అస్సర్ అలీ వేరే కేసులో ఖైదీగా ఉన్నాడు. మిగిలిన నిందితులు బెయిల్ పై బయట ఉన్నారు. మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రతీకారంతో రగిలిపోయిన అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ హాస్పిటల్ వద్ద నిందితులు ప్రణయ్ ని అతి కిరాతకంగా చంపారు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ కేసులో పోలీసులు విచారణ చేపట్టి 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం జగ్గారెడ్డి టైటిల్ తోనే రానుంది. లవ్ ఆఫ్ వార్ అనే ట్యాగ్ లైన్ ఉంది. ప్రేమ కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో జగ్గారెడ్డి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మూవీ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా సినిమాలో పాత్ర ఉంటుందని జగ్గారెడ్డి వెల్లడించారు. ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకు తన పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ఉగాదికి కథ వింటానని వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. జగ్గారెడ్డి సినిమా పోస్టర్ లో ఆయన మాస్ ఫ్యాక్షన్ హీరో క్యారెక్టర్ గా కత్తులతో కనిపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మద్యం కుంభకోణంలో సమాచారం కోసం సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బిలాయ్లోని భూపేష్ బఘేల్ నివాసంలో కూడా సోదాలు జరిగాయి. ఈ చర్య రాజకీయ కక్ష అని భూపేష్ బఘేల్ ఆరోపించారు. మద్యం కుంభకోణం కేసును 7 సంవత్సరాల విచారణ తరువాత కోర్టు కొట్టివేసిందని, ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మద్యం సిండికేట్ కారణంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ కేసులో ప్రభుత్వ అధికారులతో పాటు కొందరు సారా వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ షహనాజ్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికాలో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి 500 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో అమెరికా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ తప్పించుకొని భారత్ చేరుకున్నాడు. ఆ విషయాన్ని FBI భారత్ కు సమాచారం అందించింది. పంజాబ్ కు చెందిన షహనాజ్ సింగ్ తప్పించుకు తిరుగుతూ ఉండగా పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఆ విషయాన్ని పంజాబ్ డీజీపీ స్వయంగా ప్రకటించారు. పంజాబ్ లో మారక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు, పెడలర్లపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ స్పష్టం చేశారు. పంజాబ్ నేరస్తుల స్వర్గధామం కాదని, రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల తెప్పోత్సవ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి వారు పుష్కరిణిలో తెప్పపై విహరించారు. ముందుగా మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకున్న స్వామివారు తెప్పపై 3 చుట్లు తిరుగుతూ భక్తులను ఆశీర్వదించారు.